సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం కూడా. కొన్ని సినిమాల ద్వారా మనము సైకాలజీ గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాము. ఉదాహరణకు 'అపరిచితుల్లో' మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి తెలుసుకున్నాము. అలాగే 'మహానుభావుల్లో' ఓసిడి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన 'గామి' అనే సినిమాలో అఫేఫోబియా అనే ఒక ఫోబియా గురించి తెలుసుకున్నాం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం వీడియో చివరిదాకా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. సినిమా అనగానే మనము థియేటర్కి వెళ్ళి హాయిగా కూర్చొని ఏసీలో కూర్చొని కుర్చీలో ప్రశాంతంగా ఎంటర్టైన్ అవ్వడం కోసం సినిమాకి వెళ్తాం. అయితే కొన్ని సినిమాలు మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు మనకు కొంచెం విజ్ఞానాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాల ద్వారా మనుషుల్లో ఉన్న మానసిక సమస్యల గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. తాజాగా విడుదలైన 'గామి' అనే సినిమాలో అఫేఫోబియా అనే ఒక ఫోబియా గురించి ఆ సినిమా మొత్తం కూడా నడిచింది. అసలు ఫోబియా అంటే ఏమిటి, ఈ అఫేఫోబియా అంటే ఏమిటి విషయం గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. భయాలు అందరికీ ఉంటాయి. మీకు, నాకు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ భయం ఉంటుంది. సో ఉదాహరణకు బొద్దింక చూసి ఎందుకు భయపడతారు? చిన్నది కదా, ఇంత ఉంటుంది. కానీ ఎందుకు భయపడతారు తెలుసా? వాళ్ళ మనసు లోపల బొద్దింక అనేది ఒక ఇంత సైజులో కనిపిస్తుంది. కనిపించి అది వాళ్ళ మీద పడి కొరికేసినట్లుగా వాళ్ళ మనసు లోపల ఊహించుకుంటారు. అందువల్ల బొద్దింక అంటే భయం. అలాగే బల్లి ఎక్కడో గోడ పైన పాకుతూ ఉంటుంది. కానీ వీళ్ళ మనసులో బల్లి మొసలంత ఉంటుంది. కాబట్టి మొసలంటే ఎవరికైనా భయమే. ఆ బల్లిని ముసల్లాగా ఎప్పుడైతే వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారో, ఆ మనసులో అలాగా చూస్తారో, ఆటోమేటిక్గా అది ఫోబియాగా కన్వర్ట్ అవుతుంది. ఇలాగా ఫియర్ని పెంచి పొదిగి ఫోబియాగా మార్చుకుంటారు. ఇవి నిజానికి మన ఆకారంతో పోల్చుకుంటే మనల్ని ఏమి చెయ్యవు, కానీ భయం ఉంటుంది కొందరికి. భయం సహజం. ఈ భయము ఇర్రేషనల్ అయితే, అంటే ఎలాంటి తార్కికత లేకుండా బొద్దింక బొమ్మ చూసినా కానీ అరిచి కేకలు పెడితే, ఇలాంటి ఇర్రేషనల్ ఫియర్స్నే మనం ఫోబియా అంటాం. కొంతమందికి కుక్కని సినిమాలో చూసినా కానీ పారిపోయేవాళ్ళు ఉన్నారు. థియేటర్లో, టీవీలో చూసినా కానీ కుక్కని చూడలేరు. కొంతమంది పాము చూస్తే, తెర మీద చూసినా కానీ పాము చూస్తే వీళ్ళు ఒళ్ళంతా జలదరించట్టు పారిపోతూ ఉంటారు. దీన్ని ఫోబియా అంటాం. అలా అంటే ఆ సబ్స్టెన్సు, ఆ వస్తువు లేకుంటే ఆ జంతువు మన ముందు లేకపోయినా కానీ, ఆ బొమ్మ చూసినా, ఆ ఆలోచన వచ్చినా కానీ విపరీతంగా వణికిపోతే దాన్ని ఫోబియా అంటారు. ఫోబియాలు 100 రకాలు ఉన్నాయి. 100కు మించి ఉన్నాయి ఫోబియా. అయితే 'గామి' సినిమాలో డిస్కస్ చేసింది ఒక పెక్యులియర్ ఫోబియా. అదేంటంటే హఫేఫోబియా. హఫే అంటే టచ్. ఈ హఫేఫోబియా అంటే తాకడం అంటే భయం వాళ్ళకు. ఎంత భయం అంటే తాకే సందర్భం వస్తుంది అని అంటే అక్కడి నుంచి పారిపోతారు. తాకాల్సిన అవసరం ఉంది. సహజంగా ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి కదా. కొత్త వాళ్ళు కలిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాం. కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే వాళ్ళ ఆఫీస్ని వదిలేస్తారు. ఇలాంటి ఫోబియా మీలో ఎవరికైనా ఉందా? ఒకవేళ ఉంటే మీ జీవితం ఎంత నరకంగా మారుద్దో ఆలోచించండి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోలేం, సినిమాలకు వెళ్ళలేం, బస్సు ఎక్కలేం, లేకుంటే ట్రైన్ ఎక్కలేరు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనిషి టచ్ అనేది మనకు జరుగుతుంది. అంతెందుకు, అమ్మా నాన్నలను కూడా ప్రేమగా కౌగులించుకోలేం, పిల్లల్ని ప్రేమగా కౌగులించుకోలేరు, భార్యతో సుఖంగా కాపురం చేయలేరు. ఎందుకంటే టచ్ అంటేనే భయం అయితే కాపురం ఎలా జరుగుతుంది? సో ఇది ఒక పెక్యులియర్ ఫోబియా. ఏమవుతుంది? సో ఈ ఫోబియా ఉంటే అది ఇంక జీవితాన్ని నరకంగా మార్చేస్తుంది. ఈ ఫోబియా లక్షణాలు ఏంటి? అఫేఫోబియా లక్షణాలు ఏంటంటే, టచ్ అంటే విపరీతమైన భయం. ఏమవుతుంది టచ్ చేసినప్పుడు అని అంటే, పొరపాటు కనుక టచ్ చేయాల్సిన అవసరం వస్తే హార్ట్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది, ఒళ్ళంతా చెమటలు పడతాయి, చేతులు కాళ్ళు వణుకుతాయి, ఇంకా వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. ఇటువంటివన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు మరికొన్ని ఎమోషనల్ సిమ్టమ్స్ కూడా అఫేఫోబియా ఉంటే వస్తాయి. అదేంటంటే విపరీతమైన ఆందోళన. అస్సలు అలాంటి సందర్భం వచ్చినా, వస్తుందనే ఆలోచన వచ్చినా కానీ విపరీతమైన ఆందోళన, విపరీతమైన భయం ఉంటుంది మనిషి లోపల. దాంతోపాటు ఆ ప్రదేశం నుంచి పారిపోవాలనే కోరుకుంటుంది. కొంతమంది పారిపోతారు కూడా. సో ఇంకొంతమంది అసలు అసహ్యం, టచ్ అంటేనే అసహ్యమైన ఫీలింగ్తో మొహమంతా చిట్లించుకొని ఇంకా
ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోతారు, మనుషులకు దూరంగా వెళ్ళిపోతారు. గామిలో ఆ హీరో కూడా అలాగే మనుషులకు దూరంగా హిమాలయాలకు వెళ్తాడు. ఇవన్నీ లక్షణాలు. మరి ఎందుకు వస్తుంది? అందరికీ రావటం లేదు కదా! మనందరం బాగానే ఉన్నాము. మరి కొంతమందిలో ఇలాంటి టచ్ అంటే భయం ఏంటి? టచ్ అంటే పారిపోవటం ఏంటి? ఇలాంటివి ఎందుకు వస్తాయి అనంటే దీనికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి, చిన్నప్పుడు ఫిజికల్ అబ్యూజ్కి గురైన వాళ్ళు, లేకుంటే రాంగ్ టచ్ అనుభవించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ మనసుల్లో అది గూడు కట్టుకుని అసలు టచ్ అంటేనే విపరీతమైన భయం ఏర్పడుతుంది. ముఖ్యంగా సెక్షువల్ అబ్యూజు, ఫిజికల్ అబ్యూజుకు గురైన పిల్లల్లో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్, టచ్కి సంబంధించిన ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్, గట్టిగా కొట్టడం కానివ్వండి, టచ్ చేసినప్పుడు అలాంటి ఏదైనా షాక్ కొట్టడం లాంటిది కానివ్వండి, ఇలాంటిది ఏదైనా ఉంటే ఆ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా ఇలాంటి ఫోబియా వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది ఇవేవి లేకపోయినా కానీ వేరే వాళ్ళ నుంచి చూసి నేర్చుకుంటారు. అంటే ఉదాహరణకు మన ఫాదర్ ఎవరితో కలవకుండా, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, లేకుంటే ఎవరిని అంటి ముట్టినట్లుగా ఉంటూ, ఎవరైనా ముట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉండే ప్రవర్తన ఉంటే దాన్ని చూసి పిల్లలు కూడా అలాంటి అలవాటును నేర్చుకునే ప్రమాదం అయితే ఉంది. కొంతమందిలో జెనెటికల్గానే ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమందితో పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నా కానీ, లేకుంటే ఇంట్రావర్ట్ ఉన్నా కానీ, ఇలాంటి వాటిల్లో ఉన్నతో పాటు జర్మ్స్ అంటే భయం ఉన్నా కానీ, వ్యక్తులంటే భయం ఉన్నా కానీ, అలాంటి వాళ్ళలో కూడా ఈ అఫేఫోబియా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అంటే ఓసిడి లాంటి డిజార్డర్ అనుకుంటే, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కనుక ఉంటే, అంటే ఎవరైనా టచ్ చేస్తే నాకు జబ్బు వస్తుందేమో, దీనిని టచ్ చేస్తే నాకు చనిపోతానేమో, ఇటువంటి ఆలోచనలు కనుక ఉంటే వాళ్ళల్లో కూడా ఈ అఫేఫోబియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇవన్నీ కారణాలు చెప్పారు. సిమ్టమ్స్ చెప్పారు, బాగానే ఉంది. మరి దీనికి విముక్తి లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎలాంటి ఫోబియాకైనా కానీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా, ఎక్స్పోజర్ థెరపీ ద్వారా మీరు 5 నుంచి 10 సెషన్ల లోపే మీరు ఈ ఫోబియా నుంచి విముక్తి పొందొచ్చు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఆలోచనలను అదుపు చేసుకోవడం ద్వారా, ఆలోచనలో తప్పులు గుర్తుంచుకోవడం ద్వారా, ఆలోచనల్లో సరిచేసుకోవడం ద్వారా మన ప్రవర్తనని సరిచేసుకోవడాన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. అంటే ఆ ఫోబియాకు కారణమవుతున్న ఆలోచనలు ఏవో గుర్తించి వాటిని సరిచేసుకోవడం ద్వారా మనం ఫోబియా నుంచి బయటపడవచ్చు. ఎక్స్పోజర్ థెరపీ అంటే మనము టచ్ అంటే భయపడుతున్నప్పుడు ఆ టచ్ని ముందు బొమ్మ రూపంలో చూడటము, బొమ్మను టచ్ చేయటము, ఆ తర్వాత తెరను టచ్ చేయటము, ఆ తర్వాత వస్తువుని టచ్ చేయటము, ఆ తర్వాత మనిషి శరీరాన్ని టచ్ చేయడం, ఇలాగా స్టెప్ బై స్టెప్ దేనికైతే మనం భయపడుతున్నామో దానికి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా ఆ భయాన్ని నిదానంగా మనం అధిగమించవచ్చు. దీంతోపాటు రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే ఈ ఫోబియాకు వచ్చినప్పుడు వచ్చే విపరీతమైన ఆందోళనని తప్పించుకోవడానికి మనము జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇటువంటి రిలాక్సేషన్ టెక్నిక్స్, అలాగే క్రియేటివ్ విజువలైజేషను, గైడెడ్ విజువలైజేషను, వీటి ద్వారా మనము రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా మనము ఆందోళనని తగ్గించుకోవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటే మందుల అవసరం కూడా ఉంటుంది. దాన్ని సైకియాట్రిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సైకాలజిస్టులు మందులు ఇవ్వకూడదు, కేవలం సైకియాట్రిస్టులు మాత్రమే మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. సైకాలజిస్టులు కేవలం థెరపీ మాత్రమే, మాటలతో కొన్ని రకాల టెక్నిక్లతో మీకు కావాల్సిన థెరపీని అందిస్తారు. అయితే ఈ థెరపీలన్నిటికీ భిన్నంగా న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ అనే దాంట్లో డబుల్ డిసోసియేషన్ మెథడ్ అనేది, లేకుంటే ఫోబియా క్యూర్ టెక్నిక్ అనేది కేవలం 2-3 సెషన్లలోనే, నిజంగా చెప్పాలంటే ఒక సెషన్లోనే ఈ ఫోబియా నుంచి బయటపడవచ్చు. అయితే ఈ సిస్టమ్ అలవాటు పడడానికి ఒక 2-3 సెషన్స్ అవసరం ఉంటుంది. ఆ 2-3 సెషన్స్లో మీరు ఎలాంటి ఫోబియా నుంచైనా కానీ ఈజీగా బయటపడవచ్చు. మీలో ఎవరికైనా అఫేఫోబియా ఉన్నా లేకున్నా, మరే ఏ ఇతర రకమైన ఫోబియాలు ఉన్నా కానీ, అంటే పిల్లన్న, కుక్క, పాము, బల్లి, బొద్దింక, లేకుంటే బయటకు వెళ్ళాలంటే భయం, మనుషులంటే భయం, ఇటువంటివి ఏమైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయమాకండి. వాటి వల్ల మీ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవద్దు, బాధాకరం చేసుకోవద్దు, వాటి వల్ల మీ ఆనందాన్ని పాడు చేసుకోవద్దు, మీ జీవితాన్ని నరకం చేసుకోవద్దు. వాటన్నింటికీ పరిష్కారం ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా
అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీ సమస్యని కేవలం 3 నుంచి 5 సెషన్లలోపే మీరు ఫోబియా నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఫోబియా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకే, దీంతోపాటు మీరు ఎలాంటి సైకాలజీ వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటి గురించి కూడా నాకు కామెంట్ రూపంలో తెలిపితే మీకు నచ్చిన వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మరో వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.